వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. దళితులను వర్గీకరణ చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉంది? దళిత జాతీయ అధ్యక్షురాలు మల్లీశ్వరి. బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తిపై రౌడీ సీటు తెరిచిన సీఐ సంజీవరావు. తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. జీవన్ దానపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. కరుణాకర్ అనే వ్యక్తి ఇంటిని మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్. దళితులను వర్గీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉందని దళిత జాతీయ అధ్యక్షురాలు మల్లీశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో చాలా మంది నాయకులు వర్గీకరణను అడ్డుకున్నారని అన్నారు. జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి, కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి, ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలా మంది నాయకులు చేశారు. కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడతామని మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు సుప్రీంకోర్టునైనా ఒకటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరికీ చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ 341 కోసం ఒక్కసారి నేను చదువుతాను. ఆర్టికల్ 341 of the Indian Constitution authorized the President to declare certain caste clauses as the scheduled caste in a state of union and territory. It also states that Parliament can include, exclude any caste or tribe from the list. Similarly, provisions are the stands for the scheduled tribes in Article 341. నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, నేను అడుగుతున్న జనాలందరికీ, ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా? ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీలో 7 మంది ఉన్నారు, 7 మందిలో 6 మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే 6 మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా? ఒక్క మాట చెప్పండి, దళితులు ఉన్నారా? దళితులు లేనప్పుడు దళితుల బాధలు, దళితుల కష్టాలు, దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి? మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? లేకపోతే తీర్పిచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను, మీకు ఏ రోజన్నా దళితుల సమస్యలు తెలుసా? దళితుల మీద ఏ రోజన్నా మీరు పోరాడారా? దళితులు అవమానపడ్డ దాంట్లో 1% అనే మీరు ఫేస్ చేశారా? అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధపడుతున్నది మా జాతి. మా జాతిని విడదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమిలను ఎండగట్టుతో ఒక మాట అడుగుతున్నాను, ఎందుకయ్యా మీకు దళితుల మీద అంత ప్రేమ? అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మా కోసం ఫండ్స్ పెట్టండి. నిజంగా దళితులు ఫైనాన్షియల్గా కుంగిపోతున్నాం, చితికిపోతున్నామని మీకు అనిపిస్తే మీరు పెట్టండి. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీలో పేదవాడిని దోచుకునేందుకు టీడీపీ నేతలు జోబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక అంతా బూటకమే, వినియోగదారుడి మీద పెనుభారం పడుతుంది అని అన్నారు. ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువురు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు, అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు 50 నుంచి 60 ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకని తరలిస్తున్నారు యథేచ్ఛగా. రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయ్యా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు, కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు,
అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి. సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువూరు ఇసుక రీచ్లో రాత్రి 10:15 అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు. అయితే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పిన హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ప్రతినిత్యం 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది, ఏదో ఒక విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి కొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తెలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడు చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకే పంపించినటువంటి పరిస్థితి. అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది లోడు ట్రాక్టర్లను తీసుకుని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిని తీసుకెళ్ళిపోయి. ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 29వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వ్యక్తిపై రౌడీ షీట్ తెరిచినట్లు సీఐ సంజీవరావు తెలిపారు. ఇప్పటి వరకు వినయ్ అనే వ్యక్తిపై 9 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఆదర్శ నగర్లో నివాసం ఉన్నటువంటి కనకమహాలక్ష్మి భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నబాల్తేరు చాకలి వీధిలో ఉంటారు. ఈమె ఆదర్శ నగర్లో సపరేట్గా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దఫదఫాలుగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7 కూడా మరలా ఆమెను కాపుడానికి రమ్మని ఆమె ఆదర్శ నగర్ ఆయన నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెను సేవ్ చేయమని. ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజునాయుడు వెళ్ళడం జరిగింది ఆ తప్పుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము. అదే అదునుగా చూసుకుని కొర్రా వినయ్ ఈ బ్లూ కోట్ కానిస్టేబుల్ దప్తపాలుగా నన్ను ఆటంకపరుస్తున్నాడు తగువలో అనే ఉద్దేశంతో అతను పైన కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో ఇంకా 2 పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది. మరలా 31 మరలా అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు సాయంత్రం మనం క్యాచ్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ నిమిత్తం కోర్టుకి అరెస్ట్. వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బెల్లం దిమ్మలు నైవేద్యంగా సమర్పించిన వంశీ. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ స్వామివారి దయ్యతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1 టౌన్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన
అతి పురాతన టెంపుల్ శ్రీ బెల్లం వినాయకుడి టెంపుల్. స్వామివారిని దర్శించుకొని మా కోరికలు నెరవేర్చారు కాబట్టి మా అత్యంత నన్ను అభిమానించే మా నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లం వినాయకుడికి నేను గెలిస్తే నా బరువు ఎంత ఉందో అంత బెల్లం ఇస్తానని చెప్పేసి మా పద్మగారు మొక్కుకోవడం, ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ మేము అందరం కూడా వచ్చాం. ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ ఫ్యామిలీని ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా దీవించాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించాలని. ఎంతో ప్రాధాన్యత గల ఈ టెంపుల్ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా విశాఖపట్నం ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్, ఎంతో నమ్మకంతో ఉంటుంది ఈ టెంపుల్. ఎవరు కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించిన కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధిగా అతి పురాతనమైంది కాబట్టి ఆ స్వామివారి తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్లో 321 కోట్లు కేటాయించిందని తెలిపారు. భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది. మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష, ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి, వాటిని అడాప్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో పెళ్లిళ్లకు పేరాంటాలకు పోతున్నాయి. సరూర్ నగర్లో కట్టిన అద్భుతమైన స్టేడియం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఈరోజు రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కూడా మనం క్రీడలు తగ్గినాయి, రాజకీయ కార్యక్రమాలు పెరిగినాయి. సో ఒక గత ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎకో సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసిండ్రో ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింటున్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరిస్తే తప్పకుండా అద్భుతమైన క్రీడలకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ట్రై చేద్దాం. అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్మన్గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం. వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు. నిన్నమన్న కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ వేసినాను, నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా కునంనేని సాంబశివరావు గారు 2 ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నంటే, సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ వెల్కమ్ టు IVR న్యూస్.
నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో కరుణాకర్ అనే వ్యక్తి ఇంటిని మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం ఆరోపించారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మరి 26వ వార్డులో మరి చిటికల కరుణాకర్ సంబంధించిన ఇంటికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు పడగొట్టాలనే ఉద్దేశం మీద వస్తారని చెప్పి తెలిసి మరి మేమందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దానికి ఇప్పటికే మున్సిపల్ వాళ్ళు మరి వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కరుణాకర్ గారికి ఏమి ఇచ్చారంటే 25వ తారీఖున మొన్న నోటీస్ ఇచ్చి ఒక 7 రోజుల్లో సమాధానం చెప్పమని అన్నారు. వెంటనే మేము ఏం చేసామంటే కరుణాకర్ గారు 28వ తారీఖునే ఒక రిటర్న్గా లెటర్ ఇచ్చారు కమిషనర్ గారికి. స్టాంపు కూడా తీసుకుని ఎక్నాలజ్మెంట్. ఇందులో ఏముందంటే ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో నా బిల్డింగు అది 1977లో ఒక లాలం రామారావు రామకృష్ణ అనే ఆసామది ఆయన దగ్గర నుంచి మేము 2023లో నేను కొనుక్కున్నాను నేను ఇల్లు. దానికి సంబంధించి ఓ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. దానికి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్లో కూడా కడతాడు ఎప్పటికప్పుడు. దానికి సంబంధించి ఇంటి మన కరెంటు మీటర్ కూడా దానికి కరుణాకర్ పేరు ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి ఎన్ని ఉన్నాయి కనుక దీని మీదకి రావద్దని చెప్పి రిటర్న్ ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ నిన్న మళ్ళీ మరొక నోటీస్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మరొక నోటీస్ ఇచ్చారు. అంటే 7 రోజుల్లో చెప్పాల్సిన సమాధానం 3 రోజులు అని చెప్పి నాకు ఎన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్. పూర్వం నుంచి నేను కొనుక్కున్న ఆస్తి ఇది, నా సొంత ఆస్తి. మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, ఇంటి పన్ను ఉంది, అలాగే కరెంట్ మీటర్ అన్నీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ 1 రోజులు సమాధానం చెప్పాలి. ఇప్పటికే మేము ఏం చేసామంటే ఎందుకని మంచిదని చెప్పి హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా మేము ఎప్పుడు చేసామంటే హైకోర్టు చిటికల కరుణాకర్ పేరున 30వ తారీఖుని మేము ఫైల్ చేయడం జరిగింది. 31 డేట్ లిస్టింగ్ డేట్ 31 వచ్చింది. అదే రోజు హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీదకి వెళ్ళొద్దని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు మాకు. ఎందుకంటే 31 సాయంత్రం అయ్యేసరికి నిన్న 1వ తారీఖున రాలేదు, ఈ రోజు రావాల్సి ఉంది. అవన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్కి చెప్పినప్పటికి కూడా ఈ రోజు మాకు తెలిసిన సమాచారం పైగా ఉన్నారు పోలీసులు. వాళ్ళందరినీ పెట్టి నాకు ఒకటే అంటున్నారు, అసలు వచ్చి మేమందరం కూడా ఇదంతా కరెక్ట్గా ఉంది మాది అని చెప్పినప్పటికి కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కదా అంటున్నాను. మరి ఎట్టి బస్సులు కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ కూడా వస్తుంది. మీ ద్వారా ఈ అధికారులు చెప్పేది ఏంటంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేయొద్దు సార్. ఎందుకంటే ఒకసారి మళ్ళీ పరిశీలించండి. కోర్టు వారు కూడా ఆర్డర్ వేశారు కనుక దయచేసి వీటిని ఆపాలని చెప్పి మేము మీ ద్వారా అధికారులను కూడా కోరుతున్నాం సార్. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం లోపు అంటే ఆల్రెడీ 31 సాయంత్రానికే కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. అది అఫీషియల్గా రావాలంటే ఈ రోజు మధ్యాహ్నానికి వస్తుంది. ఇప్పటికీ చెప్పినప్పుడు కూడా డిపార్ట్మెంట్కి వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ని పోలీసు అందరం పెట్టారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందరినీ ఒక దగ్గర పెట్టారు. మేము కాపాడాలని ఇక్కడికి వస్తే డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు వచ్చినా సరే ఈ విషయాలన్నీ చెప్పాలని చెప్పి ఈ విషయం చెప్పిన తర్వాత దీన్ని విరమించుకోవాలని చెప్పి ఉన్నాం. వాళ్ళు వస్తారని చెప్పి